నమస్కారం రాఘవరాజ్ భట్ గారు. నమస్తే. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ అండి. ఇది దాదాపుగా ఒక 1000 మంది కళాకారులను నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, డాక్యుమెంటేషన్ చేస్తున్నాను. మీరు తెలంగాణ లోపల తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి కథక్ డ్యాన్సర్ కదా మీరు లెక్చరర్గా కూడా సంగీత కళాశాలలో త్యాగరాజ హైదరాబాద్లో రిటైర్ అయినారు కదా ఈ మధ్యలో. మీరు ఈ అంతరంగ ఫెస్టివల్ గురించి చెప్పండి మాస్టర్. ఇది నేను నా మిస్సెస్ మంగళ భట్ మేమిద్దరం కలిసి ఈ అంతరంగ్ ఈ జాతీయ ఫెస్టివల్ను మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది దాదాపు 28 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈ ఫెస్టివల్ దీన్ని 3 రోజులుగా 2 రోజులుగా సమయాన్ని బట్టి మన అనుసరణగా బట్టి ఈ అంతరంగ ఫెస్టివల్. దీంట్లో అంతా కథక్, సంగీతము, నృత్యము, ఇంకా వేరే నృత్యాలను కూడా దీంట్లో పాల్గొంటారు. ఇది మా వార్షికోత్సవం. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. దీంట్లో మా అంతరంగంలో మా ఆకృతి కథక్ కేంద్ర, మా నృత్య కళాశాల పేరు ఆకృతి కథక్ కేంద్రాలు ఎంతమంది ఉన్నా కానీ దాంట్లో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు వయస్సు అని ఉండదు. ప్రతి వారికి దీంట్లో ఈ నృత్య అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలో. వాళ్లకు మాది 2 ఫెస్టివల్స్, మా ఆకృతి ఫెస్టివల్స్, ఒకటి తరంగ్, ఒకటి అంతరంగ్. తరంగంలోనేమో మేము ప్రతి సంవత్సరం వాళ్ళు సంవత్సరం పాటు ఏ విద్య ఏమాత్రం వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా అయింది, ఏం నేర్చుకున్నదన్నది ఆ ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది తరంగులో. అంతరంగులో ఒక ఎక్స్పెరిమెంట్స్, ఒక ఐటమ్స్, ప్రొడక్షన్స్ కానీ మా ఆలోచన ఒక పద్ధతి పైన దీన్ని వెళ్తాం. ఈసారి మాది శివపరాశక్తి. ఈసారి మా సబ్జెక్టు శివుడి మీద, శివపార్వతుల మీద, ఆ శక్తి మా దేవి మీద, అటు వాటితో తలపెట్టిన ఐటమ్స్ అన్నీ దీంట్లో ప్రస్తుతిస్తున్నాం. దీంట్లో మాకు సహకారాన్ని మా సాంస్కృతిక శాఖ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మా ఆకృతికి ప్రతి సంవత్సరం. ఎవరెవరు పార్టిసిపెంట్స్ పేర్లు మాస్టర్? మా దాంట్లో ఎవరైనా నార్త్ ఇండియాలో ఫేమస్ ఆర్టిస్టులు ఎవరైనా వస్తున్నారా? ఇండియా నుంచి కూడా చాలా ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు, దీంట్లో పాల్గొంటున్నారు. ప్లస్ వేరే మహారాష్ట్ర నుంచి కూడా మేము పిలిచాము. దీంట్లో 4 ఆర్టిస్టులు పాల్గొంటున్నారు ఈసారి. సో దీంట్లో ఈ ప్రతి సంవత్సరం సంగీత నృత్య ఫెస్టివల్ కాబట్టి దీంట్లో గొప్పగా మేము మాకు తోచినట్టుగా మేము దీన్ని ప్రదర్శనలు మేము. అసలు కథక్ డాన్స్ అంటే ఏంటండి మాస్టర్? కథక్ డాన్స్ అనగానే ఇప్పుడు మన శాస్త్రీయ నృత్యాలలో 7 శాస్త్రీయ నృత్యాలలో ఇదొకటి. నార్త్ ఇండియన్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్. నేను మా మిస్సెస్ కథక్ కేంద్ర. మీ మిస్సెస్ పేరు ఏంటి మాస్టర్? మా మిస్సెస్ పేరు మంగళా భట్. ఆవిడ నేను ఢిల్లీలో ఈ మధ్యలో వారు కీర్తిశేషులు అయ్యారు. ఐఎమ్ సారీ మాస్టర్, వారికి జోహార్లు అండి. ఆవిడ నేను కలిసి కథక్ కేంద్రాలు మేము కలిసాము. మేము అక్కడ మా గురువులు పండిత్ బిర్జు మహారాజ్ గారు, పండిత్ దుర్గాలాల్జీ గారు, మేము వారి వద్దన శిక్షణ పొందినాము. అంతకుముందు ఇక్కడ నేను హైదరాబాద్లో నేర్చుకున్నాను కథక్, గోపాలరావు గారి దగ్గర కాలేజ్లో. దాని తర్వాత నేను నేషనల్ స్కాలర్షిప్ అక్కడే ఒక 15 ఏళ్ళు ఉండటం, మళ్ళీ దేశ విదేశాల్లో కూడా చేసి లాస్ట్కి మన ఊరికి, మన హైదరాబాద్ అని రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆకృతి అన్నది స్థాపించి మేము ఈ కథక్ శిక్షణ మొదలుపెట్టామండి. మీరు రష్యాలో కూడా చాలా ఏళ్ళు చేశారు? రష్యాలో చేశాను, నేను సింగపూర్లో చేశాను. మంగళ గారు తాష్కంట్లో నేర్పించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ICCR అని ఉంది, వాళ్ళు పంపించడం జరిగింది. మేము కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డీస్ మేమిద్దరము. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డీ, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము అవార్డీస్. మీరు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా కిషన్ రావు గారి ద్వారా కూడా చేసినట్టున్నారు కదా? ప్రతి ప్రభుత్వంలో ప్రతి వారు చెప్పినప్పుడు, అధికారాలు ఇచ్చినప్పుడు ప్రతి వారికి చేసాము. కోరియోగ్రఫీ, ప్రజెంటేషన్, ఫోక్ కానీ, ఫోక్ ట్రైబల్ ఆర్ట్స్లో. ఎందుకంటే నేను ఆ ఫోక్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి మా నాన్నగారు జానపద కళాబ్రహ్మ గోపాలరాజ్ భట్ గారు. ఆ ఫోక్ ట్రైబ్స్ను కూడా మేము ఢిల్లీ వరకు రిపబ్లిక్ డేలో కానీ మా నాన్నగారు చేసినట్టుగానే మేము కూడా ప్రయత్నాలు అన్నీ చేస్తూనే ఉన్నాం. దానితోటే ఇవన్నీ మాకు స్టేజ్ క్రాఫ్ట్, పెయింటింగ్, మేకప్, ఈ ప్రజెంటేషన్లో కూడా మాకు ఈ అనుభవం. మీరు వేలుతోని కూడా ఏదో పెయింటింగ్ మినిమం స్కెచెస్, సింగిల్ లైన్స్లో కూడా నేను చేస్తాను. దాంట్లో చాలా పవర్ఫుల్ నా స్కెచెస్. ఇంటర్నేషనల్లీ నాకు ఒక గుర్తింపు ఉంది డాన్స్ స్కెచెస్లో. ఓకే మాస్టారు, ఇంకా మీకు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు?
చాలా ఇచ్చాం ప్రోగ్రామ్స్. ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందాజు నెంబర్ చెప్పండి చాలు. దాదాపు మేము ఒక 50 దేశాలకు పైన మేము ఇద్దరం తిరిగినాం. మంగళ నేను. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కువ మేము మా సొంత గ్రూప్స్ మా ప్రొడక్షన్స్తో మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, ఇండియాలో దాదాపు ఒక 1000, 2000, 3000, 5000 వరకు ఇచ్చాం. ప్రతి రాష్ట్రంలో చేసినాం. ఒక్క ఇండియాలో ఈ రాష్ట్రంలో చేయలేదని మొత్తం కాశీ టు కన్యాకుమారి వరకు, ఇటు సౌత్, నార్త్, ప్రతి దాంట్లో, ప్రతి ఫెస్టివల్స్లో. మీ ఆవిడ కూడా బాగా మంచి నేర్పరి, మంచి గురువు గారు అని విన్నాను. మంచి గురువు గారు, మంచి తనకు సంగీతము, సాహిత్యము, సంస్కృత్ మీద కూడా చాలా అనుభూతితో తన పిల్లలను కూడా చాలా బాగా చక్కగా నేర్పిస్తుంది. మీకు ఇక్కడ ఎక్కడుందండి మీ ఆకృతి? మీ ఇక్కడ మాదాపూర్లో ఉంది, మరి బంజారా హిల్స్లో ఉంది. బంజారా హిల్స్లో ఉందా? ఓకే మాస్టారు. మీరు చాలా ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు మాస్టర్? ఇప్పుడు ఈ నాట్యం గురించి ఏం చేయాలి? ఈ నాట్యం కానీ ఏ నాట్యం కానీ ఏదైనా కానీ యూత్కి చెప్పేటట్టు లేదు ఇవాళ రేపు. చెప్పండి. శ్రీ గురువుగా అంటే ఎవరి శ్రద్ధ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరు ఎంత చేస్తారో, ఏ పని ఎంత చేస్తారో వాళ్ళకి అంత కలుగుతుంది. అంతే. వాళ్ళ కృషియే వాళ్ళ ఆనందం. జీవనోపాధి ఉందంటారా దీనిలో? అది జీవనోపాధి అని పెట్టుకోవద్దు. అది ఓకే. ఆర్ట్ ఫీల్డ్. ఓకే. మీరు ఆ స్థాయికి పోతే అదే వస్తుంది. ఓకే. కొత్తదనం అంతే. ఓకే. ఇది ఎవరి కష్టం వాళ్ళ ఫలం. అంతే. జైసీ కర్ని వైసీ అంతా. థ్యాంక్ యూ అండి మాస్టర్. థ్యాంక్ యూ అండి. మీ ప్రోగ్రామ్ చాలా మంచిగా, వినూత్నంగా, మంచిగా, ఎంతో భక్తిగా, మంచిగా చేయాలని, ఆ మహాదేవుని మీకు పాత్ర కాగలరని, భక్తి పాత్ర కాగలరని నేను కోరుకుంటున్నానండి. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి మాస్టర్. సంతోషం రఘు గారు, మీరు ఇంత మంచి మీ ఆలోచన, కళని, కళాకారులని పరిచయం చేస్తున్నారు మీ ఛానల్ వల్ల. సో నాకెంతో సంతోషంగా ఉంది. రాను మీరు ఇంకా చేయాలి. మీ పరంపర కూడా మీ నాన్నగారి నుంచి వచ్చింది. మీరు కర్ణాటక. మీ నాన్నగారు ఒక 2 మాటలు చెప్పండి. మా నాన్నగారు గోపాలరాజ్ భట్ గారు అంటే హైదరాబాదులో మొట్టమొదటి జానపద కళాకారుడు మా నాన్న. అంతకు మొదలు ఏ డాన్సు, ఏ గురువు ఎవరు లేరు. ఈ రవీంద్ర భారతి ఓపెనింగ్ కానీ, ఆల్ ఇండియా రేడియో ఓపెనింగ్ కానీ, ఆల్ ఇండియా రేడియో బిఫోర్ దక్కన్ రేడియో అని ఉండే, దాని ఓపెనింగ్ కానీ, ఈ రవీంద్ర భారతి కానీ, ఏ ప్రభుత్వం కార్యక్రమాల్లో ఆయన డాన్స్ ఉండేది. 8th నిజాం టైం నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఒక 38 years రిపబ్లిక్ డేకి ట్రైబ్స్ని, ఆయన సొంతంగా కూడా ట్రైబ్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ జానపదాలు, ఫోకు, ఈ నృత్యాలన్నీ మా నాన్నగారి అందరినీ బయటికి తీసుకొచ్చింది. ఏ ఒగ్గు కళాకారులు కానివ్వండి, గోండు, మతూరి, లంబాడీస్, అందరినీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చేవారని విన్నాను. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళ దుస్తులు, ఆభరణాలు ఏమున్నాయి అవి కొత్తవి చేయించి, మళ్ళీ కొత్తవి కుట్టించి వాళ్ళని ఢిల్లీ వరకు తీసుకుపోయింది. ఢిల్లీలో కూడా ఈవెన్ చిందు ఎల్లమ్మ, చిందు భాగవతం, ఈవెన్ సుక్క సత్తయ్య, మిద్దెరాములు, వీళ్ళందరినీ బయటికి లాగి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని. నాకు జ్ఞాపకం ఉంది, సుక్క సత్తయ్య గారిని అయితే ఫస్ట్ అప్నా ఉత్సవ్లో తీసుకెళ్లారు. ఫస్ట్ ఢిల్లీలో హిందీ, అక్కడంతా హిందీ. ఢిల్లీలో సుక్క సత్తయ్య గారు తెలుగులో, కానీ ఆయన భాషా విధానం అట్లుండేది. ఆయన ఎక్స్ప్రెస్ అట్లా గెలుచుకున్నారు కళాకారులు. అటువంటి మహత్తరమైన కళాకారులు మన దగ్గర ఉండే. అవన్నీ మరుగుపడపోకుండా అవన్నీ జానపద కళలను కూడా చూసి ఆయన కాపాడేది మా నాన్నగారు. ఆయన లెక్చరర్గా కూడా ఉండే కాలేజీలో. తెలుగు యూనివర్సిటీ కూడా నారాయణ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయనకు డాక్టరేట్ ఇచ్చి జానపద నృత్య నాకు సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు. నేను ఇద్దరికి వచ్చింది. మాకు మీ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇంకా మంచి ఆరోగ్యంతో బాగా, ఇంకా మీ పిల్లల్ని ఇంకా బాగా నేర్పుతూ ఈ తెలంగాణ కళలకు కాణాచి అయినటువంటి కథక్ నృత్యాన్ని కూడా మీరు ఇంకా మంచి పద్మశ్రీ అవార్డు రావాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఒక సీనియర్ కళాకారుని మనం పరిచయం చేసుకున్నాము, రాఘవరాజ్ భట్ గారు. వారు మాకు అన్నలాంటి వారు. నేనంటే చాలా ప్రేమ వారికి. ఒకసారి ఒక సెల్ఫీ మాస్టర్, మీతో సెల్ఫీ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.